ప్రైజ్ లార్డ్. ప్రభు పేరిట అందరికీ మరొకసారి శుభాలు తెలియజేస్తున్నాను. అందరికీ షలోం. మరొకసారి మిమ్మల్ని అందరినీ దేవుడు ఈ విధంగా కలుసుకునే అవకాశం ఇచ్చినందుకు దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాను. ఈరోజు లేఖన భాగం మనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయము 3వ వచనము. ఇశ్రాయేలీయులారా వినుడి, నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు. మీ హృదయములు జంకనీయకుడి, భయపడకుడి, వణకుకుడి, వారి ముఖములు చూచి బెదరకుడి. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. ఆమెన్. ప్రియమైన వారలారా, ఈరోజు లేఖన భాగంలో చూసినప్పుడు దేవుడు మనకి ఒక అష్యూరెన్స్ ఇస్తున్నారు. దేవుడు మనల్ని కాపాడుతాను అంటున్నారు. ఈరోజు మీరు ఎదుర్కోవాల్సిన శ్రమల్లో, మీరు ఎదుర్కోవాల్సిన సమస్యల్లో, మీ యొక్క కష్టాలలో దేవుడు మిమ్మల్ని ఒక్కల్ని ఒంటరిగా పంపట్లేదు. దేవుడు మీకు తోడుగా ఉన్నాడట. హల్లెలూయా. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి కానానుకు వెళుతూ ఉండగా మోషే ఈ మాటలు మాట్లాడుతున్నట్లుగా మనం చూడొచ్చు. ఇశ్రాయేలీలు ఇంకా కానానికి రీచ్ అవ్వబోతున్నారు, వారు వెళ్ళబోతున్నారు అనగా వారిలో భయం పట్టుకుంది. ఏంటంటే, కానానులో ఉన్న జనాంగంతో మేము యుద్ధం చేయాలి, వారు మాకంటే బలవంతులు, వారు మాకంటే శక్తిమంతులు, మేము ఏ విధంగా వారిని ఎదుర్కోగలం అని వారు హృదయంలో కలవరముతో భయముతో ఉంటుండగా మోషే ఈ మాటలు వారికి చెబుతున్నట్లుగా మనం చూడొచ్చు. మోషే అంటున్నాడు, ఇశ్రాయేలీయులారా మీరు భయపడకండి, మీరు కలవరపడకండి, మీకు దేవుడు తోడుగా ఉన్నాడు, మీ తరపున యుద్ధం చేసేది దేవుడేనంట. హల్లెలూయా. ఈ రోజున మీరు ఒక్కళ్ళే లేరు, మీరు ఒక్కళ్ళే సమస్యను ఎదుర్కోవట్లేదు, మీరు ఒక్కళ్ళే ఈ కష్టాన్ని ఎదుర్కోవాలని భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ దేవుడైన యెహోవా మీతో పాటు వస్తున్నాడు. మీ సమస్యల నుండి ఆయన విడుదలనిస్తున్నాడు. మీరు ఖచ్చితంగా గెలిచి తీరుతారు అనుకుంటున్నావేమో. ఈ రోజున ఆ సమస్యను ఎదిరించే శక్తి నాలో లేదండి, ఆ ఇబ్బందిని ఎదిరించే శక్తి నాలో లేదండి, ఈ అనారోగ్యాన్ని ఎదుర్కొనే శక్తి నాలో లేదండి. ఇగో ఈ ఎదురుగా ఉన్నటువంటి ఈ అధికారం కలిగినటువంటి వ్యక్తితోని, ఈ ధనం కలిగినటువంటి వ్యక్తితోని, ఇంతమంది మార్బలం ఉన్నటువంటి వ్యక్తితోని నేను పోరాడలేనండి. వాళ్ళని చూసి నేను భయపడుతున్నాను, వాళ్ళని చూసి హృదయంలో కలవరపడుతున్నాను. నా కుటుంబాన్ని ఏం చేస్తారో, నా యొక్క పరిస్థితిని ఏం చేస్తారో, నా బిడ్డల్ని ఏం చేస్తారో, నాకున్న జాబ్ని ఏం చేస్తారో, నాకున్న వ్యాపారాలను వాళ్ళు ఏం చేస్తారో అని భయపడుతున్నావేమో. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు, భయపడకండి, చెడియకండి. మీరైతే ఓడిపోవచ్చేమో కానీ మీతో పాటు దేవుడు ఉన్నాడు, మీతో పాటు రక్షకుడైన దేవుడు ఉన్నాడు. ఒకవేళ వారి దగ్గర మీకంటే అత్యున్నతమైన శక్తి ఉన్నప్పటికీ, బలం ఉన్నప్పటికీ, వారి వైపే అందరూ మాట్లాడుతున్నప్పటికీ కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాక్యం ద్వారా పౌలు భక్తుడు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో సెలవిస్తున్నాడు. ఏమని అంటే, ఆయన యందు మనము సమస్తము కూడా బలము కలిగి అన్నిటినీ కూడా చేయగలమంట. త్రూ హిమ్ వీ కెన్ డూ ఆల్ థింగ్స్ అని వాక్యం సెలవిస్తుంది. నాట్ ఓన్లీ వన్ థింగ్, ఒక్క విషయంలో కాదంటండి. హల్లెలూయా. ప్రతి విషయంలో దేవుడు మనల్ని గెలిపిస్తాడు, దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఈరోజు నువ్వు ఒక్కడివైతే భయపడు, ఈరోజు నువ్వు ఒక్కదానివైతే భయపడు, కానీ నువ్వు నమ్ముకున్న దేవుడు నీతో ఉన్నాడు. జలములలో బడి నువ్వు వెళ్తున్నా, ఆ అగ్నిగుండా నువ్వు వెళ్తున్నా, సమస్యల్లో నువ్వు వెళ్తున్నా, శోధనలో నువ్వు వెళ్తున్నా, యు ఆర్ నాట్ అలోన్ మై డియర్ ఫ్రెండ్. నువ్వు ఒంటరిదానివి కాదు, ఒంటరివాడివి కాదు. దేవుడు నీతో పాటు వస్తున్నాడు. మన తరపున దేవుడు యుద్ధం చేయబోతున్నాడట. ఎంత గొప్ప అదృష్టం కదండి. రోజున యు ఆర్ నాట్ అలోన్. నువ్వు ఒంటరి అని ఫీల్ అయిపో మాకు. అయ్యో, నా ఎదుట ఉన్న సమస్యని జయించలేను, నా వల్ల కాదు అనుకోకు. దేవుడున్నాడు, దేవుడు నీ తరపున వాళ్ళతో యుద్ధం చేయబోతున్నాడు. ఆ రోజున మోషే చెప్పినట్లు వారి తరపున దేవుడు యుద్ధం చేసి వారిని కానానులోకి చాలా గ్రాండ్గా ఎంటర్ ఇచ్చేలాగా చేశాడండి. హల్లెలూయా. ఈరోజు కూడా నీ ఎదుట ఉన్న సమస్య ఏదైనప్పటికీ ప్రియమైన వారలారా, దానిని ఎదుర్కొని నువ్వు కూడా గ్రాండ్గా ఎంటర్ అయ్యేలాగా,
వారిని ఓడించి, ఆ సమస్యను ఓడించి, నీకు ఎదురుగా ఉన్న విరోధులను ఓడించి నువ్వు గెలిచేలాగున్న దేవుడు చేస్తాడు. అది నీకు ఉన్నటువంటి తీర్పు అయినా సరే, అది నువ్వు ఉన్నటువంటి అనారోగ్యమైనా సరే, అది నువ్వు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులైనా సరే, ఏవైనప్పటికీ దేవుడు నీకు అష్యూరెన్స్ ఇస్తున్నాడు. నేనున్నాను, నీ బదులుగా నేను యుద్ధం చేస్తాను, భయపడకు. వారెంతటి వారైనా వాళ్ళని చూసి జడియకు. దేవుడు సర్వశక్తిమంతుడు, మన వైపున్న దేవుడు సజీవుడు. ఆయన ఏదైనా మన కోసం చేయగల దేవుడు. కాబట్టి ధైర్యంగా ఈ రోజును ఎదుర్కొందాం. ఈ రోజున్న పరిస్థితులు, ఎదురుగా ఉన్న దేనిని బట్టి కూడా నువ్వు ఈరోజు దిగులు పడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఎదుర్కో, నీదే విజయం అవుతుంది. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థించుకుందాం. మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తాను. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. జీవము కలిగిన దేవా, జీవాధిపతివైన తండ్రి, స్తోత్రాలు నాయనా. అవును ప్రభువా, మీరు మాతో ఉంటుండగా, అయా మీరు మాతో వస్తూ ఉండంగా, మీరు మా తరపున యుద్ధము చెయ్యబోతుండగా తండ్రి మీకే స్తుతులు చెల్లిస్తున్నాము. విజయము మాదే నాయన. ప్రార్థనలో బిడ్డలు ఎంతమంది అయితే ఏకీభవిస్తున్నారో వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాం. వారు ఈ రోజున అనారోగ్య సమస్యలను ఎదుర్కోబోతున్నారేమో, ఆర్థిక పరమైన అప్పులను ఎదుర్కోబోతున్నారేమో, అయా కోర్టు కేసులను ఎదుర్కోబోతున్నారేమో. ఈ రోజున తండ్రి దేనినైతే వారు ఎదుర్కొంటున్నప్పటికీ విజయం వారిదే అని సెలవిస్తున్నారు తండ్రి. వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడవు నాయన, విడిచిపెట్టని దేవుడవు తండ్రి. అయ్యా ఈరోజు మేము ఒంటరి కాదని, మాతో పాటు మీరుండి మా తరపున యుద్ధం చేసి మమ్మల్ని గెలిపిస్తారని, మమ్మల్ని తండ్రి బలపరిచినందుకు, ఆదరించినందుకు, ధైర్యపరిచినందుకు స్తుతులు నాయన. ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఎవరైతే బిడ్డలు ఈరోజు ప్రయాణాల్లో ఉంటున్నారో నాయన, వారందరికీ క్షేమాన్ని దయచేయండి. సురక్షితముగా వారు ప్రయాణించే కృప దయచేయండి నాయన. అయా ఈ రోజున మా పనులను కూడా ఆశీర్వదించండి, ఫలింపజేయండి ప్రభువా. అయా ఈ రోజున ఏ లోటు, ఏ కొరత మా జీవితాల్లో లేకుండా కృపా సహాయమును అనుగ్రహించండి ప్రభువా. అదేవిధంగా ఈ రోజున నాయన మేము మీ నామానికి అవమానకరంగా జీవించకుండా మీ నామాన్ని ఘనపరిచే వ్యక్తులుగా ఉండే కృపా సహాయమును అనుగ్రహించండి తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. అయా ప్రార్థిస్తున్నాము. ఈ ప్రార్థనలోకి వేస్తున్న ప్రతి బిడ్డకిని మీ కంచె కాపుదల దయచేయండి. వారి చుట్టూ మీ కంచె ఉంచండి. ఈ రోజంతను మీ కృపలో మా అందరినీ భద్రపరచుకొని మా అందరి ద్వారా మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ యొక్క వాక్యం అనేకులకు షేర్ చేయాలి కనుక, అనేకులు కూడా ఈ వాక్యం విని బలపడాలి కనుక మీరు కూడా మీకు వీలైతే మీ స్నేహితులకు, మీ బంధువులకో ఈ వాక్యాన్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చివరి వరకు వీడియోని చూడండి. ఈ వాక్యం ఇంకా అనేకులకు షేర్ చేయబడుతుంది, అనేకులు కూడా ఆశీర్వదింపబడతారు కనుక జ్ఞాపకం ఉంచుకోండి. మీరు కూడా ఈ యొక్క వాక్యములో, రాజ్య సువార్తలో పాలి భాగస్సులు అవ్వండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్.